గురుగారు అర్ధనారీశ్వరులుగా పార్వతీ పరమేశ్వరులు ఏకీకృత రూపంలో దర్శనమిస్తారు కదా! ఆ రూపం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఈ అర్ధనారీశ్వర తత్వం ఏంటంటే, శివపురాణంలో చెప్పిన మాట ఏంటంటే, భగవంతుడు ఇన్ని రూపాల్లో లేడు. ఉన్న రూపం ఒకటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆ ఉన్న రూపాన్ని ఒకటే అనేకంగా భావన చేస్తూ అనేకంగా నిరూపించారన్నారు. అందుకనే శివపురాణం ఏం చెప్పిందంటే, ఇంతమంది దేవతలు లేరు, ప్రకృతి పురుషులు ఇద్దరే ఉన్నారన్నారు. హ్మ్. ప్రకృతి అంటే అమ్మవారు, పురుషుడంటే స్వామి. కనుక ఈ ప్రకృతి పురుషుల్ని ఏకం చేసినటువంటి రూపమే అర్ధనారీశ్వర తత్వంగా శివపురాణం మనకు వివరించింది. ఇంకో విశేషం ఏంటంటే, ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు సృష్టి చేయడాన్ని మర్చిపోయాడు. అమ్మవారు సృష్టి చేయమంది, తర్వాత విష్ణుమూర్తి కూడా సృష్టి చేయమని చెప్పాడు. సృష్టి క్రమంలో నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా స్థిరమైనటువంటి స్థితి రావటం లేదు. సనక సనందనాదులు వైరాగ్యం ఉన్నవాళ్లే కలుగుతున్నారు తప్పించి సంసార విస్తారం చేసేటువంటి ప్రజల్ని సృష్టించేటువంటి శక్తి రావట్లేదు బ్రహ్మగారికి. అప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఏం చేశాడంటే, స్త్రీ రూపము పురుష రూపాన్ని ప్రకృతి పురుషుల్ని సంయోగం చేసి సగము పురుషుడిగా సగం స్త్రీగా, అంటే కుడివేపంతా కూడా పురుషుడు, ఎడమవేపంతా స్త్రీ రూపంగా అర్ధనారీశ్వర రూపంలో బ్రహ్మగారికి మొట్టమొదట సాక్షాత్కరించారని మనకి శివపురాణం చెబుతోంది. ఈ శివపురాణంలో ప్రధానంగా గమనించేటువంటి విషయం ఏంటంటే, ప్రకృతి పురుషులు ఒకటే, అంటే భగవంతుడు ఒకరే. స్త్రీ రూపంగా భావన చేస్తే స్త్రీగా ఉంటుంది, పురుష రూపంలో ఉంటే పురుషుడిగా ఉంటుంది. కనుక ఇద్దరి యొక్క సమన్వయం. అందుకనే మనకి కాళిదాసు ఏం చెప్పాడు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. అంటే అర్థం ఏంటంటే, పదము అర్థము ఎట్లా విడిపోకుండా పదము ద్వారా అర్థం ద్యోతకం అవుతుందో, అర్థం ద్వారా పదము స్ఫురిస్తుందో, వాక్కు అర్థము రెండూ సమానంగా ఉన్నట్లే పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు తత్వం అని చెప్పారు. ఈ అర్ధనారీశ్వర రూపాన్నే ఎక్కువగా ఉపాసిస్తే, ముఖ్యంగా వివాహమైనటువంటి వాళ్ళు, గృహస్థులైనటువంటి వాళ్ళు దాంపత్యం బాగా సుఖంగా ఉండాలి, అంటే కుటుంబం బాగా అన్యోన్యంగా ఉండాలి, భార్యాభర్తల మధ్యలో విపరీత భావాలు లేకుండా ఉండాలంటే అర్ధనారీశ్వర స్తోత్రం చేయమన్నారు. శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రం ఉంది. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం అనేటువంటి స్తోత్రంలో ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటంటే, పరమేశ్వరుడు పురుష రూపం స్త్రీ రూపం ఆయనే, కనుక ఇద్దరి యొక్క సమన్వయ రూపమే. కనుక దాంపత్యం కూడా ఎట్లా ఉండాలంటే, భర్త వేరు భార్య వేరు అనకుండా ఇద్దరూ సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగి సమాన రూపం కలవాలి. ఏదైనా అభ్యుదయ కార్యక్రమం చెయ్యాలంటే తప్పనిసరిగా ఒకటిగానే ఉండాలి అని చెప్పడానికి ఇది సింబాలిక్గా, ప్రతీకగా చెప్పినటువంటి మాట అర్ధనారీశ్వర తత్వం. ఈ అర్ధనారీశ్వర తత్వం గురించి శివపురాణంలో బ్రహ్మగారికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి రూపం అర్ధనారీశ్వర రూపంగా. పరమేశ్వరుడికి ఉండేటువంటి అనేక అవతారాల్లో అర్ధనారీశ్వర అవతారం కూడా రూప వైశిష్ట్యం ద్వారా చెప్పబడింది.